లోని చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గండికోట శ్రీనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదినం సందర్భంగా చంపాపేట మోడల్ మార్కెట్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గండికోట శ్రీనాథ్ చంపాపేట ప్రజలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటాడని తెలిపారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి పేదవారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని కొనియాడారు. గతంలో కూడా ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసే ప్రజల మన్ననలను పొందారని పేర్కొన్నారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మీరు కూడా సిద్ధు నా శ్రీనాథ్ శ్రీనాథ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సర్వీస్ అనేది ఏదో బర్త్డే కోసమనో లేకపోతే ఒక రాజకీయ పబ్బం గడపడానికో నేను ఏ రోజు కూడా సర్వీస్ చేయలేదు. అంటే రాజకీయాలల్లో ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా కూడా నేను ప్రతిసారి సర్వీస్ అనేది ఓరియంటెడ్గా చేస్తూ ఉంటా. ఎవరికైనా పేదవాళ్ళకి లేని వాళ్ళకి చదివించడం కానీ, ఎవరికైనా హాస్పిటల్ సమస్య ఉంటే కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానీ, ఎల్ఓసీస్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సహకారంతో చాలామంది పేద విద్యార్థులకు కానీ లేని వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి ఉన్నత విద్య అందించడం కానీ, హాస్పిటల్లో విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించడంలో కానీ, నెక్స్ట్ మెయిన్ చాలామందికి తెలియదు ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎల్ఓసి అనేది చాలా మందికి తెలియదు. ఎల్ఓసి అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. చాలా మటుకు లేని వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం, ఒక మనిషికి ఆపరేషన్ అది చేసుకోవాలనుకుంటే సుమారు ఒక మనిషికి 2.5 లక్షల చొప్పున 2 సార్లు ఇవ్వచ్చు మనము. అది 6వ తారీఖు డిసెంబర్ రోజు గండికోట శ్రీనాథ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చంపపేట కర్మన్ఘట్ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అదేవిధంగా ఆ సరస్వతి నగరు శుభోదయ కాలనీలో కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించి ఈ యొక్క చంపపేట అదేవిధంగా కర్మన్ఘట్లో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో యువ నాయకుడు కాబోయేటువంటి యొక్క నాయకుడు గండికోట శ్రీనాథ్ గారు ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఈరోజు నిజంగా చెప్పాలంటే అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి యొక్క నాయకత్వంలో నిజంగా చెప్తే ఎల్బీ నగర్ అనేది అనేక రంగాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గండికోట శ్రీనాథ్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అతను జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం